ఏ పర్పస్ మీద? ఫేమ్ కోసమా, మనీ కోసమా, దేనికోసం వెళ్ళారు? బిగ్ బాస్ హౌస్ కంటే రెండు కావాలి. ఆల్రెడీ మీకు మోనితాగా పేరు రావాల్సినంత వచ్చేసింది. కానీ శోభా శెట్టిగా ఎవరికి తెలియదు కదా. సో ఇప్పుడు హౌస్లో మీరు శోభా శెట్టిగా ఉన్నారు, మోనితాగా శోభా ఉన్నారు. శెట్టిగానే ఉన్నారు. అప్పుడప్పుడు మోనితా కూడా బయటకు వచ్చింది. చెప్పలేదు అది. బోలే నామినేషన్స్లో, అశ్విని నామినేషన్స్లో. ఇప్పుడు ముద్ర వేసి చెప్తున్నాను, నువ్వు మోనితాగానే కనిపిస్తున్నావు. నువ్వు మారద్దయ్యా, నువ్వు మారద్దయ్యా. ఇప్పుడు నేను మారనన్నప్పుడు మారొద్దయ్యా, అది నీ పర్సనల్, అది నీ అభిప్రాయం, ఇది నా అభిప్రాయం. నువ్వు మోనితాగా కనిపిస్తున్నావు అన్నప్పుడు నేను అది కూడా చెప్పాను. ఎస్ మోనిత అది నెగిటివ్ అయినా, నేను చేసింది ఏదైనా సరే నా కెరియర్లో ది బెస్ట్, నా కెరియర్ మార్చింది కాబట్టి ఎనివే మోనిత అంటున్నారు కాబట్టి మోనితగా కొట్టానా శోభగా కొట్టానా మీకు అని అడిగినా నేను ఆయనని. ఆయన ఇలా చేశారు బోలే అన్న, ఐ సెడ్ మోనిత అని ముద్ర వేశారు కదా అన్న, ఇంకెందుకు తీసుకొని మోనితగానే కొడతాననేసి మోనితగా కొట్టిన. సో మోనితాగా అంత నేమ్ వచ్చింది నెగిటివ్ క్యారెక్టర్లో. సో ఆ రిఫరెన్స్ ఏమన్నా మీ మీద హౌస్లో చూపించింది అనుకోవచ్చా? లేదు అండి. అంటే ఆడియన్స్కి ఆల్రెడీ ఒకరిని ఒక క్యారెక్టర్లో చూసేసిన తర్వాత హౌస్లో మీరు ఏం చేసినా కూడా ఆ రిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. నేను ఒకటే క్లారిటీ ఇస్తానండి, ఇంకా ఆడియన్స్కే వదిలేస్తాను, వాళ్ళే జడ్జ్ చేయాలనేసి. ఎవరు ఏదన్నా, నేను ఎటువంటి మాస్క్ ధరించలేదండి, నేనులాగే ఉన్నాను, ధైర్యంగా స్టాండ్ తీసుకున్నాను. ఎవరున్నా ఎవరు వచ్చి చెప్పినా నాకు కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అన్నాను, తప్పు అనిపిస్తే తప్పు అన్నాను. మనము చెప్పే టోన్ బట్టి ఉంటుంది. నాకు కొంచెం చిన్నగా చెప్పినా మీకు అది పెద్దగా కనిపిస్తుంది. మై వాయిస్ ఇస్ లైక్ దట్. ఎవరికి భయపడలేదు. నచ్చింది అన్నాను, నచ్చలేదు అన్నాను. ఓకేనా, ఎవరి కోసం ఆడలేదు, ఎవరికి సింపతి చూపించలేదు, ఎవరి కోసం ఏడవలేదు, ఏం లేదు. నాకేం నేను ఆడినాను. ఎస్ ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ గేమ్లో కానీ నామినేషన్లో కానీ ఏదో ఒక పాయింట్కి మనం అంతా ఫైట్ చేస్తాము, కొట్టుకుంటాం. బట్ లోపల వచ్చి నేను యశ్వంత్తో సేమ్ నేను ఉండలేను కదండి. అంత ఆర్గ్యుమెంట్స్, అంత ఇది నువ్వు అది మనం అలా చేస్తాం మా రియల్ లైఫ్లో లేదు కదా. బయటికి దేనికి వెళ్ళాం, గేమ్ కోసం వెళ్ళాం. ఇప్పుడు నేనేమి డిఫెండ్ చేసుకోకుండా సైలెంట్గా ఉంటే నేను తప్పు చేసినట్టే కదా. సో దానికోసం నేను స్టాండ్ తీసుకున్నాను, గట్టిగా చెప్పినాను. అది మీకు అరుస్తుంది అరిచి చెప్తుంది అంటే నన్ను నేను మార్చుకోండి, మేబీ అలా కాదండి పర్లేదండి మీ నామినేషన్ నేను యాక్సెప్ట్ చేస్తున్నానండి అంటే మీరే ఇచ్చేవారు టైటిల్, అయ్యి నటిస్తుంది, డ్రమాటిక్గా చెప్తుంది అని. అలా ఉన్నా మీరు అగ్రీ అవ్వరు, ఇలా ఉన్నా అగ్రీ అవ్వాలంటే యాజ్ అ శోభా శెట్టి అనే పర్సన్ ఎవరిని సాటిస్ఫాక్షన్ చేయలేదు. అసలు ఇంతకు ఇప్పుడు శోభా శెట్టి బయట జనాలకు అర్థమైందా, అర్థం కాలేదా? ఇంకా అర్థం కాని క్వశ్చన్ మార్క్గా ఉన్నారు. ఏంటో అండి మరి తెలీదు నాకు. అర్థం చేసుకుంటుంటే కొందరు అర్థం చేసుకొని ఉంటారేమో అని అనుకుంటున్నాను. బికాజ్ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటుంది. మీకు పాజిటివ్ నెగిటివ్ ఈక్వల్గా ఉన్నాయి. సో కాబట్టి ఏం చేయలేను కదండి. ఇప్పుడు పాజిటివ్ పీపుల్ ఎందుకు పాజిటివ్గా తీసుకున్నారో నాకు తెలియదు. సారీ, నెగిటివ్ పీపుల్ ఎందుకు నన్ను నెగిటివ్గా తీసుకున్నారో నాకు తెలియదు. పాజిటివ్ పీపుల్ చూసారు, అర్థం చేసుకున్నారు. మేబీ వాళ్ళ క్యారెక్టర్ కూడా నాలాగే ఉండొచ్చు అండ్ కరెక్ట్గా ఆలోచిస్తుంది, కరెక్ట్గా చేస్తుంది అనుకునే వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. వాట్ ఎవర్, ఐదర్ ఇట్ ఇస్ పాజిటివ్, ఐదర్ ఇట్ ఇస్ నెగిటివ్ అన్నీ నేను పక్కన పెట్టేస్తున్నానండి. వాట్ ఎవర్ అది ఏది వచ్చినా సరే, బికాజ్ లైఫ్లో ఇంకా చాలా ఉంది, లైఫ్ చాలా ఉంది. అండ్ బిగ్ బాస్ అనే ఒక షో ఉన్నంత వరకు శోభా శెట్టి దిస్, శోభా శెట్టి దట్, అది ఇది అంటారు. అయిపోయిన తర్వాత వీ శోభా శెట్టి అంటారు, నో ప్రాబ్లం. బట్ పాజిటివ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తాను, బికాస్ అర్థం చేసుకున్నారు నన్ను అనేసి. ఎస్ అంతే అండి. ఆ తర్వాత వాళ్ళకి వదిలేస్తాను, నేను శోభా శెట్టిగా ఆడాను, మోనితగా ఆడాను.